ప్రశాంత్ అరెస్ట్ అవ్వడం అసలు ఎంత చూస్తే ఏమనిపిస్తుంది? నా పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్గా ఒక అభిమానులుగా మాకైతే చాలా బాధ ఉంది. నేను చాలా న్యూస్ చూస్తున్నా, పల్లవ్ ప్రశాంత్ పరారీలో ఉన్నాడు, పారిపోయాడు, లేడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడంటే బాధ అనిపించింది. అరే ఏం తప్పు చేశాడని పారిపోయాడు, ఏం తప్పు చేశాడని చెప్పి నిన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నా. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాము. ప్రశాంత్ కూడా ఇంటి దగ్గర ఉన్నాడు, మీకు వీడియో చూపిస్తాను చూడండి. ఇదిగోనా నిన్నే కలిసి వచ్చాను ప్రశాంత్. అప్పటికి చాలా న్యూస్ ఛానల్స్లో పారిపోయాడు అని చెప్పేసి అంటే ఇంట్లో ఉన్నాడు మనిషి. నిన్నే కలిసి వీడియోలు తీసుకుని ఇదిగోనా అన్నా నిజం చెప్తున్నా, వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే మామూలుగా ఆడవట్లేదు. ఆవిడ చూడండి ఎంత బాధపడుతున్నారంటే గెలిచిన ఆనందం కూడా లేకుండా కళ్ళల్లోంచి నీళ్ళు తెచ్చుకుంటున్నారన్న. అంత ఎందుకన్నా అంటే ఒక సామాన్యుడు గెలవడానికి మనం ఎంతో సపోర్ట్ చేసాం. ఒక ఇంటర్వ్యూలు ఇవ్వలేదని అవి ఇవ్వలేదని కొన్ని ఛానల్స్ వారు నెగిటివ్ చేసి ఎందుకన్నా ఒక సామాన్యుని గెలిపించుకుంటే మనం గెలిచాం. ఆ గెలిచిన గెలుపును కూడా నిలబెట్టుకోలేకపోయిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ చేశారంటే ఏ కారణంతో చేశారు? అసలు ఎవరో పగలగొట్టిన దానికి ఈయన అనడం ఏంది, ఈయన మీద కేసులు పెట్టడం ఏంది అన్న? నాకు తెలియకడుతున్నాను. ప్రతి సాటర్డే ఎంతోమంది ఎలిమినేట్ అయ్యారు కదా, ప్రతి సాటర్డే ఎంతమంది ర్యాలీలు చేయలేదు, ఎంతమంది తిరగలేదు? మరి అప్పుడు ఏమి అడ్డు రాని ఇప్పుడు గ్లాసులు పగిలి అద్దాలు పగిలి అంటే ఏదైనా కష్టం ఏదైనా నష్టం జరిగితేనేనా రూల్స్ రెగ్యులేషన్స్ గుర్తొస్తాయా? మిగతా టైంలో గుర్తు రావా? ప్రతి సాటర్డే ఎలిమినేషన్ అయిన వాళ్ళని, సండే ఎలిమినేషన్ అయిన వాళ్ళని ర్యాలీతో తీసుకెళ్ళినప్పుడు మీరు ఎందుకు అడగలేదు? అప్పుడెందుకు మీకు రూల్స్ గుర్తు రాలేదు? మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ అని అప్పుడు ఎందుకు అడగ? మీరు అప్పుడే అడుగుంటే ఈ రోజు నీ పరిస్థితి రాకపోతుంది కదా. అంటే ఒక సామాన్యుడు గెలిచాడు కాబట్టి, సామాన్యుడు గెలిచి కప్పు తీసుకెళ్ళాడు, సో ఎలా అయినా బ్యాట్ చేయాలి, ఎలా అయినా తొక్కేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఇది చేస్తున్నారు. నిజంగా నేను ఒకటే చెప్తున్నా, అమర్దీప్ చౌదరి గారు దయచేసి ప్లీజ్ మా పల్లవ్ ప్రశాంత్ మీద ఉన్న కేసులు వాపస్ తీసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీకు టైటిల్ కావాలంటే చెప్పండి, ఆయన ఇచ్చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ పిల్లవాడు ఇంటికి వస్తే చాలు అని చాలా బాధపడుతున్నారన్న. నేను నిన్న వెళ్ళి కలిసి వచ్చాను, నాకైతే కూడా చాలా వాళ్ళు ఏడుస్తుంటే నాకు బాధ అనిపించింది అన్న. వాళ్ళకి నిజంగా అమర్ అన్న నీకు టైటిల్ కావాలంటే తీసుకుపో అన్న, ఆ కేసులు ఏవైతే ఉన్నాయి కొంచెం వాపస్ చేసుకుని అతను బయటకు వస్తే చాలు, వాళ్ళ ఫ్యామిలీతో ఉంటే చాలు అని చాలా ఆవేదన పడుతున్నారు వాళ్ళు. నేను చెప్పేది అయితే అదే. కొన్ని ఛానల్స్లో నేను ఇంట్లోనే ఉన్నాను అని వీడియో చూపిస్తున్నారు, పల్లవ్ ప్రశాంత్ మాట్లాడింది. అదే ఛానల్లో వాళ్ళ నాన్న ఏమంటున్నాడంటే భయపడి జంకపోయిండు అని ఒక డైలాగ్ పెట్టినాడు అన్న. లేదు దాని మీనింగ్ వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు? జంకపోయిండు అనే మీనింగ్ ఎందుకు అర్థం కాలేదు? అదే అన్న, వాళ్ళు కావాలని నెగిటివ్ చేయడం కోసమే చిన్న కట్ తీసుకుని అలా వేస్తున్నారు. ఆల్రెడీ అతను ఇంటర్వ్యూలు ఇవ్వడానికి రాలేదు అని చెప్పేసి అంటారు. ఇంటర్వ్యూలకు వచ్చారా అనే ర్యాలీ చేసావు, ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వచ్చావు, నువ్వు మళ్ళీ వెనక్కి పంపించడం, నువ్వు ఎందుకు వెనక్కి వచ్చావు అని కేసు పెట్టామంటున్నారు. వీళ్ళేమో ఇంటర్వ్యూ ఇవ్వలేదు, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ అయిపోయింది అని చెప్పి కావాలని నెగిటివ్ చేస్తున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అన్న? ఇది నిజం చెప్తున్నా. మొన్న బర్రె లెక్క నిలబడ్డప్పుడు కూడా, ఒక సామాన్యురాలు నిలబడ్డప్పుడు కూడా ఇదే చేశారు, ఏడిపించారు, బాధ పెట్టారు. ఇప్పుడు సామాన్యుడి కోసం ప్రశాంత్ గెలిచిన తర్వాత కూడా ఇదే జరుగుతుంది. నాకైతే అసలు నిజం చెప్తున్నా అన్న, నాకు అస్సలు నచ్చలేదు. ప్లీజ్ నాగార్జున గారు కొంచెం బిగ్ బాస్ అయిపోయింది, మా డబ్బులు మాకు వచ్చినాయి, మా షోకి మాకు వచ్చింది అనుకోకుండా మీ షోకి ఎవరైతే హైప్ తీసుకొచ్చారో, ఎవరైతే ఉండడం వల్ల ఈ శివాజీ గారు, పల్లవ్ ప్రశాంత్, శివాజీ గారు కూడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదో తెలియట్లేదు నాకు. బోలే అన్న అయితే మాత్రం నిన్న హైకోర్టు లాయర్ గారిని కూడా తీసుకొచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి మాట్లాడారు. ఆయన కూడా బోలే అన్న కూడా కళ్ళ నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఏడ్చారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణమైన సిచ్యువేషన్ నడుస్తుందో అన్న. అంతెందుకన్నా పెద్ద వాళ్ళు ర్యాలీలు చేస్తారన్న పర్మిషన్ లేకుండా, కేసులు అవుతాయి. మరి వాళ్ళని ఎవరిని రిమాండ్ లేరు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అన్న. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని.